విశాఖలో స్వచ్ఛత సేవ కార్యక్రమం నిర్వహించారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని ఆయన తెలిపారు. శుభ్రత ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము అన్నారు. స్వచ్ఛత సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఆదాయ పన్ను శాఖ తరపున అలాగే ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా ఈరోజు స్వచ్ఛత 5.0 ప్రచారంలో భాగంగా మాట్లాడడం నాకు గర్వంగా ఉంది. ఈ ప్రచారం మన దేశ ప్రధాని మంత్రి గారైన నరేంద్ర మోడీ గారి దూరదృష్టితో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా వచ్చిన తాజా దశ. ఇది కేవలం శుభ్రత గురించి కాదు, ఇది మన సంస్కృతి, మన దైనందిన జీవన శైలిలో ఒక భాగం కావాలని కోరుకుంటుంది. స్వచ్ఛత 5.0 ప్రాముఖ్యత ఏమిటంటే ఇది కేవలం చెత్త తొలగింపు కాదు, పర్యావరణ పరిరక్షణ, విభజిత వ్యర్థ నిర్వహణ మరియు ప్రజల్లో స్వచ్ఛత పట్ల అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఆదాయ పన్ను శాఖ మా ఆదాయ పన్ను శాఖ విషయానికి వస్తే మేము మామూలుగా ప్రజల ఆర్థిక బాధ్యతలపైన పన్నులపైన దృష్టి పెడతాం. కానీ దేశ సేవలో భాగంగా మేము కూడా పర్యావరణ బాధ్యతను అలవర్చుకుంటున్నాం. కొన్ని ముఖ్య కార్యక్రమాలు మేము చేసినవి: కాగిత రహిత కార్యక్రమాలు, పేపర్లెస్ ఆఫీసెస్. మేము పెద్ద ఎత్తున డిజిటలైజేషన్ చేపట్టి అన్నెసెసరీ పేపర్ వర్క్ తగ్గించాము. ఇది వనరుల సంరక్షణలో ఒక భాగం. కచరా విభజన వేస్ట్ సెగ్రిగేషన్, కచడా విభజన. మా కార్యాలయాల్లో డ్రై మరియు వేస్ట్ వేరు చేయడం, రీసైక్లింగ్ ప్రోత్సహించడం జరుగుతుంది. స్వచ్ఛతపై అవగాహన. మేము మా శాఖలో పనిచేసే ఉద్యోగులకు అలాగే పన్నుదారులకు పర్యావరణ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ప్రారంభించిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎంతో అభినందించదగిన విషయం. ప్రజల్లో చైతన్యం కల్పించి పర్యావరణం పట్ల ఈ స్వచ్ఛ భారత్ పట్ల ప్రజలకు ఒక అవగాహన కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ఎంతో బాధ్యతాయుతంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీని ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడం, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి ఆహ్వానించిన శ్రీనివాస్ గారికి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి